భక్తులందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని క్షణాలు మాటల కంటే మౌనం ఎక్కువగా చెప్పగలవు. మన ఆత్మ గాయపడినప్పుడు మన హృదయం ఆర్భాటం చేయదు, అది నిశ్శబ్దంగా ఏడుస్తుంది. అలాంటి సమయంలో ఓ భక్తురాలు తన అంతరంగ బాధలను, అభ్యర్థనను స్వామి సన్నిధిలో వ్యక్తపరచాలనుకుంది. కానీ స్వామిని ముందుగా చూసి మాట్లాడాలి అనగానే ఆమె మాటలు బయటకు రావటం లేదు. కన్నీటి రూపంలోనే ఆమె భక్తి వెల్లువెత్తింది. ఈ అనుభవం ఒక మహిళ స్వామిని దర్శించి తన బాధను చెప్పలేకపోయినప్పుడు స్వామీజీ ఆమె ఆత్మస్థితిని ఎలా గ్రహించారో, ఓ చిన్న దూడ ద్వారా పరమాత్మ తన ప్రేమను ఎలా వ్యక్తపరిచారో తెలియచేస్తుంది. మనుషుల మాటల కన్నా జంతువుల స్పర్శలో దైవికత ఎంత గొప్పదో చాటే హృద్యమైన అనుభవం ఇది. ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళదాము. ఒకసారి ఒక మహిళ స్వామి దర్శనానికి వెళ్ళింది. వైద్యానికి కూడా అందని సమస్యతో బాధపడుతూ అది చెప్పుకుందామని స్వామి ముందుకు వెళ్ళగా ఆమె నోరు తెరిచి మాట్లాడలేకపోయింది. ఏదో చెప్పాలని అనుకున్నా ఆమె నోటి నుండి మాట రాలేదు. అప్పుడు స్వామీజీ తన సేవకుడిని కొంత నీరు తీసుకురమ్మని, ఆ నీరు తాగాక మాట్లాడవచ్చని చెప్పారు. కానీ ఆ భక్తురాలు ఆ గ్లాసులో ఉన్న నీటిని విసిరేసింది. స్వామీజీ మళ్ళీ సేవకుడిని నీరు తీసుకురమ్మని, ఆ నీటిని ఆమె తలపై పోయమని చెప్పారు. కొంతసేపటికి స్వామీజీ మాట్లాడతావా లేక నేను అక్కడికి రావాలా అని అడిగారు. ఆ భక్తురాలు ఏడుస్తూనే ఉంది. ఆమెకు స్వామీజీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతుంది. చివరికి కొంతసేపటికి ఆమె మెల్లగా స్వామీజీ అని పలికింది. స్వామీజీ ఆమెను గోశాలలో కొంత సమయం గడపమని చెప్పారు. బయట ఆమె సోదరుడు సోదరి ఎదురు చూస్తున్నారు. స్వామీజీ వారిని పిలిచి ఆమెను గోశాలకు తీసుకెళ్లమని చెప్పారు. వాళ్ళు దర్శనం చేసుకుని ఆమెను గోశాలకు తీసుకెళ్లారు. గోశాలలో అడుగు పెట్టగానే ఒక చిన్న దూడ ముందుకు వచ్చి ఆ భక్తురాలి వస్త్రాన్ని లాగి ఆమెను కూర్చోబెట్టింది. ఆమె కూర్చోగానే ఆ చిన్న దూడ ఆమె ఒడిలో అరగంటకు పైగా పడుకుంది. ఆ భక్తురాలు లేవటానికి ప్రయత్నించినా ఆ దూడ ఆమెను కదలనివ్వలేదట. అక్కడ కొంత సమయం గడిపి ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందట. మరుసటిసారి ఆమె దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామీజీ ఆమెను చూసి, చిన్న దూడ ఏమంటుంది నాన్నా? అది సంతోషంగా నిద్రపోయిందా అని అడిగారు. ఈ అనుభవం మనకు ఒక గొప్ప బోధనను అందిస్తుంది. మనం ఎంతో సున్నితంగా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, స్వామీజీ చెప్పే ప్రతి మాట, ప్రతి సూచన మన ఆత్మశుద్ధికి, మన కర్మ నివృత్తికి సంబంధించినదే. ఆయన గోశాలకు పంపినప్పుడు అది ఒక సాధారణ ఆదేశం కాదు, అది ఒక దైవిక చికిత్స. ఆ తరువాత ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. అలానే స్వామీజీ మనలను గోదానం చేయమంటే ఆలోచించకండి. గోదానం మన సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దానంగా పరిగణించబడుతుంది. ఇది అన్ని దానాల్లో శ్రేష్టమైనది. గోవు దానం చేయడం ద్వారా మన పాపాలు నివృత్తి చెంది మనకు మోక్ష మార్గం సులభమవుతుంది. అది కేవలం గోవుల శరీరానికి మేలు చేయటమే కాదు, మన అంతర్మనస్సుకు ఒక శుద్ధి. ఇది మనం ఎందుకు చేయాలి అని అనుకుంటూ ఆలస్యం చేయకుండా మనం స్వామి మాటను నమ్మకంతో అనుసరించాలి. స్వామి మనం చూడలేని స్థాయిలో మనకు కర్మ ఫలితాలను తొలగించే దిశగా మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు గోవుల పట్ల ప్రేమతో, సేవాభావంతో అక్కడ కొంతసేపు గడపండి. గోవులను సాంత్వనపరచండి. గోవులను చూసి ప్రార్థించండి. మౌనంగా అక్కడ నిలిచి మీ హృదయాన్ని ఆయన చరణాల వద్ద ఉంచండి. అనంతరం నిశ్శబ్దంగా తిరిగిరండి. గోదానం అనేది కేవలం సేవ కాదు, అది పరమాత్మ దృష్టిలో శరణాగతి. మనం ఆ మార్గాన్ని అనుసరించినప్పుడే మన జీవితం శుభమార్గంలోకి నడుస్తుంది. మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.